హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తారు కదా, వీడియోలో అయితే మనకి ఇక్కడ బ్లర్ ఫోటో అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది మనకు. ఇంకొకటి నేను మన ఛానల్ని అయితే మ్యూట్ అయితే పెట్టిన వీడియో అనేది ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే రేపు అయితే ఉంటుంది. ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చుతాను, వెళ్ళి చూడొచ్చు. ఇంకొకటి ఏమాట అంటే మన ఛానల్కి కొత్తగా అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి, ఇంకా లైక్ అయితే చేయండి. ఇంకొకటి ఏదంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటో అయితే పెట్టాను. ఇక్కడ ఆ ఫోటో అనేది చూడండి క్లియర్గా. మీరు ఆ ఫోటోలో అయితే మనకి ఇక్కడ పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే ఉంటుంది, దాన్ని చూడండి. మెయిన్ మీరు స్కిప్ అయితే చేయొద్దండి, ఫుల్ వీడియో చూసి మనకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ గ్రో అయితే అవుతుంది, అప్డేట్ అయితే గ్రో అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అలైట్ మషిన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ముందు అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్ ఎక్స్ఎంఎల్ లింక్ పెడుతున్నాను. ఈసారి అట్లా పెట్టడం లేదు, ఎందుకంటే మనకి కొంత సబ్స్క్రైబర్స్కి అయితే అర్థం కావడం లేదు, అందుకోసం నేను డిస్క్రిప్షన్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే బీట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ మీద ఎట్లయితే ఉంటుంది మనకి ఇక్కడ ఎట్లా ఏం చేస్తారంటే ఈ ఫోటో మీరు మార్చాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ అయితే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్ స్టార్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ విజయ్ సార్ ఫోటో అయితే ఉంటుంది, నేను పవన్ కళ్యాణ్ సార్ ఫోటో అయితే పెడుతున్నాను. మనకి ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది ఈ బర్త్డే ఎడిటింగ్ వీడియో అనేది. మీరు బర్త్డేకైనా పెట్టుకోవచ్చు, లేదా యాటిట్యూడ్కైనా పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి బర్త్డే అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇట్లా అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఈ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చూస్తారంటే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది ఇక్కడ కింద. దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ నేను ఇస్తాను, డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు దీన్ని క్లిక్ చేసి. ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఒక వీడియో అయితే ఉంటుంది, ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది, సేమ్ ఫోటో అయితే పెట్టేయండి. మీరు ఫస్ట్ ఫోటో పెట్టిన కదా, ఇక్కడ కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఇక్కడ స్టార్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సేమ్ ఫోటో అయితే పెట్టేయండి. ఫస్ట్ ఫోటో ఏదైతే పెడతారో అదే పెట్టేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఏం చూస్తారు, ఇక్కడ 2 ఫోటోస్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద 2 ఫోటోస్ అయితే ఉంటుంది బర్త్డే పైన అయితే. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఇక్కడ స్టార్ క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఫోటో ఏదైతే పెట్టారో అదే పెట్టుకోండి. ఇక్కడ అన్ని ఫోటోస్ అయితే మనకి అట్లయితే ఉంటుంది, ఇక్కడ ఓపెన్ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఫోటో పెట్టుకోండి, ఇక్కడ కూడా అదే ఫోటో పెట్టుకోండి. చూడండి మనకైతే ఇట్లయితే ఉంటుంది, ఇక్కడ సూపర్గా అయితే ఉంటుంది మనకి వీడియో అనేది. ఇక్కడ ఏం చూస్తారంటే ఇక్కడ మీరు కరెక్ట్గా 10 సెకండ్స్ 23 మిల్లీ సెకండ్స్ మీద ఆగి అన్ని ఫోటోస్ అనేది బీట్ మార్క్ మొత్తం అయితే ఇది చేసుకుంటూ వెళ్ళిపోండి. నేనైతే బీట్ మార్క్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకు సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి యాటిట్యూడ్ ఫొటోస్ మాత్రం ఇచ్చేసుకోండి, ఎందుకంటే చూడడానికి సూపర్గా అయితే ఉంటుంది మనకి వీడియో అనేది. కాజ్ యాటిట్యూడ్గా ఉండేదైతే పెట్టుకోవచ్చు మీరు, నేను కాజ్ యాటిట్యూడ్గా ఉండేదే పెట్టుకుంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను మా సబ్స్క్రైబర్స్ అయితే మాకు కామెంట్ అయితే చేశారు పవన్ కళ్యాణ్ వీడియో చేయొచ్చు అని, అందుకు నేను వీడియో చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మరియు ఒక కామెంట్ అయితే చేయండి. చూడండి నేను బీట్ మార్క్ మొత్తం ఫోటోస్ అని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, మీరు కూడా బీట్ మార్క్ మొత్తం ఫోటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఫోటో ఓపెన్ చేయండి. చూడండి షేక్ ఫోటో అయితే మనకి ఇట్లయితే ఉంటుంది ఇక్కడ షేక్ ఫోటో అనేది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ 2 లేయర్స్ 2 లేయర్స్ ఉంటాయి కదా, 2 లేయర్స్ దాని మీద క్లిక్ చేయండి. 2 లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ లేయర్స్ని క్లిక్ చేసి 2 లేయర్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బిట్ మ్యాప్ మీద వచ్చేయండి. బిట్ మ్యాప్ మీద అయితే వచ్చేయండి. ఇక్కడ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పాను కదా నేను 20 సెకండ్స్ ఆగి ఇట్లా చేయండి అని. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారండి ఫోటో అయితే
డిలీట్ చేసేయండి. ఈ ఫోటోని డిలీట్ చేసేసి ఇక్కడ నేను లేయర్స్ కదా 2 లేయర్స్ కాపీ అయితే చేసేయండి. ఇక్కడ 2 లేయర్స్ కాపీ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇట్లా అయితే ఉంటుంది. మనకి 2 లేయర్స్ అని నేను క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ క్లిక్ చేసి మరి ఈ ఫోటో అయితే పెట్టుకోండి. ఇంకొకటి ఇక్కడ కూడా 2 ఫోటోస్ అయితే పెట్టుకో. ఇక్కడ కూడా కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో పెట్టుకోండి. చూడండి మనకైతే ఇట్లయితే ఉంటుంది. సూపర్గా అయితే ఉంటుంది వీడియో అనేది మనకి. ఇప్పుడు మీరేం చేస్తారా అంటే ఇక్కడైతే మనకు కాస్త పైన అయితే వచ్చింది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి సారీ ఫ్రెండ్స్ ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడైతే దీని మీద అయితే పెట్టుకోండి. ఇంకా పైన కూడా రండి. ఇక్కడ కూడా ఒకటి ఫోటో అవుతుంది. ఇప్పుడు ఒక ఫోటో ఉంటుంది. దాంట్లో క్లిక్ చేసి ఇక్కడ దీనిపైన పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఇట్లా వచ్చేసినది మనకి. ఈ ఫోటో అనేది కాస్త ఇది లాంగ్ అయితే చేసుకోండి. ఈ ఫోటో లాంగ్ అయితే చేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లయితే ఉంటుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ షేక్ ఎప్పుడో పని చేయండి. చూడండి షేక్ ఎప్పుడో పని చేయండి. ఇక్కడ లాస్ట్ ఫోటో అయితే ఉంటుంది. దీని ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూడండి దీని ఏం చేస్తారు, దీంట్లో క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 12 సెకండ్స్ 3 మిల్లీ సెకండ్స్ మీద ఆగి ఇక ఫొటోస్ అనేది అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా మీకు ఏం చేస్తారండి ఇక్కడ గ్లోగా రావాలంటే మీరు ఇంకా ఏం చేస్తారంటే గ్లోగా రావాలంటే ఇక్కడ మీరు ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ దీనికి క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఇదైతే మీరు ఇక్కడ పేస్టర్ పక్కన యారో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. కాస్త జూమ్ మెయిన్ అయితే చేసుకోండి. చూడండి ఇప్పుడు చూడండి సూపర్గా అయితే ఉంటుంది మనకు. అన్ని ఫొటోస్కి అయితే అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీని ఏం చేస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత దీనికైతే సేమ్ అట్లే చేయండి. క్లిక్ చేస్తారు అట్లే మీరు దీన్ని క్లిక్ చేసేయండి. ఎందుకంటే అదే జూమ్ అవుట్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు మళ్ళీ జూమ్ అవుట్ చేసడం పని లేదు, శ్రమ లేదు. చూడండి ఇట్లయితే ఉంటుంది మనకు. అన్ని దానికైతే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇమేజెస్ అనేది నేను కథ చిన్నగా చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని ఫొటోస్ బీట్ మార్క్ మొత్తం యాడ్ చేసుకుంటూ ఫొటోస్ అన్ని అట్లా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి.